హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ పీకే. వెల్కమ్ టు పీకేస్ వంటింటి రుచులు. యాక్చువల్లీ ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలనేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. సో అదేంటంటే, యాక్చువల్లీ నా ప్రొఫైల్ వచ్చేసి మ్యూజిక్ నేర్పించటము. అది గిటార్ ఒకటిను, తబలా ఒకటి నేర్పిస్తూ ఉంటాను. సో ఫ్రీగా నేర్పిస్తాను, మరి అట్లాగే ట్యూషన్స్ లాగా తీసుకొని మరి అందరికీ ఫీజుల రూపంలో కూడా తీసుకొని నేను నేర్పిస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ నాది అది ప్రొఫెషన్. ఇదేంటంటే ప్యాషన్ అండి. ఇది ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడాను. సో చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది మరి ఏంటన్నా నువ్వు ఇలా మ్యూజిక్ నేర్పిస్తావు, ఇంత నీట్గా టీచ్ చేస్తావు, మరి ఫుడ్ జోలు ఎందుకు వెళ్ళావు అనేసి చాలామంది కూడాను నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో అదేంటంటే, నాకు మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి కూడాను నేను చాలా ఇష్టపడ్డాను. నా 10th అయిపోయేసరికి ఆల్మోస్ట్ తబలాలో ఎన్ని విధాలుగా నేర్చుకోవాలో అన్ని విధాలుగా నేర్చుకొని ఉన్నాను. సో అవన్నీ కూడాను నేను చిల్డ్రన్కి మరి తెలియని వాళ్ళకి టీచ్ చేయాలనేసి చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా కళ ఉందంటే అది మన దగ్గర దాచిపెట్టుకుంటే అది వేస్ట్ అయిపోతుంది. సో నలుగురికి చెప్తేనే అది ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాను. మరి ఫుడ్ అయితే మరి చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మరి అది కూడా చిన్నప్పటి నుంచే నాకు చాలా ఇష్టము ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే. అలాగే చిన్నగా స్టార్ట్ చేసి మరి ఒక 100-200 మందికి అట్లా చేయగలిగే కెపాసిటీని సంపాదించుకున్నాను. ఇంకా ఏంటంటే, ఎవరికన్నా హెల్ప్ కావాలంటే ఏమైనా ఫంక్షన్స్ ఉండని, బర్త్డేస్ కానీ సంవాట్ ఏమైనా వాళ్ళు పిలుచుకుంటారు, నన్ను పిలుచుకొని చేయించుకుంటారు. చాలామంది మరి అట్లా చేయించుకొని నాకు ఫీజు ఇవ్వటం కానీ, లేదు అంటే ఊరికే చేయించుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరి నేనైతే చాలామంది దగ్గర ఫీజు తీసుకోను. ఎందుకంటే అది నా ప్యాషన్. ఊరికి అలా చేసి పెట్టేసి ఫ్రెండ్షిప్లో చేస్తూ ఉంటాను. సో ఎక్కువ మంది ఏంటంటే, మరి నువ్వు మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటావు కదన్నా, మరి డిస్టర్బ్ కాదా మరి అటు ఇటు అనేసి అంటే, డిస్టర్బ్ ఏముంది, ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో దాని దారి దాందే, దీని దారి దీందే, దేనికి డిస్టర్బ్ జరగదు. ఇంకోటి ఏంటంటే అండి, ఎవరికన్నా హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎవరికన్నా మీరు సహాయం చేయాలి అనుకున్నప్పుడు, మీకు చేసే మాస్టర్స్ దొరకలేనప్పుడు నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కామెంట్ చేయండి ఏ టైంలో కావాలో. నేను మాత్రం ఫ్రీ ఉంటే మీకు హెల్ప్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను హెల్ప్ చేస్తానండి. అదేవిధంగా మ్యూజిక్ కూడా గిటార్ కానీ తబలా కానీ ఎవరికన్నా నేర్చుకోవాలి అనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈజీ మెథడ్స్లో నేను మీకు టీచ్ చేస్తూ ఉంటాను. మినిమం 6 years ఉండాలండి. తర్వాత ఇంకా పైన ఎంతైనా పర్వాలేదు. ఎవరన్నా గిటార్ కానీ తబలా కానీ నేర్చుకోవాలనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు చాలా ఈజీ మెథడ్స్లో నేర్పిస్తానండి. అదేవిధంగా కుకింగ్ అయినా కానీ మరి నా ఛానల్ని చూడండి. చాలా సింపుల్ మెథడ్స్లో చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా క్లియర్ చేస్తాను.
కుకింగ్ అంటే ఏదో అనుకుంటారండి అందరూ, చాలా ఈజీ అనుకుంటారు. సో అది చేసే విధానము, కష్టపడే విధానము చాలా ఉంటుందండి. దాంట్లో కష్టం ఎక్కువ ఉంటుంది. ఒక కుకింగ్ వీడియో చేయాలి అంటే చాలా కష్టం ఉంటుంది. మన దగ్గర ఏ ఆర్ట్ ఉన్నా కానీ అది మన వరకే ఉంటే ఎటువంటి యూజ్ ఉండదండి. ఎవరికైనా మరి అది నేర్పించాలి. మరి అలా ఆ ఆర్ట్ అనేది అందరికీ షేర్ చేయాలి అనేసి నా థీమ్ అండి. ఇవన్నీ చేసి యూట్యూబ్లో పెట్టి అది ఎప్పటికో మానిటైజేషన్ అని అట్లా ఏమీ నేను ఆలోచించట్లేదు. ₹1 కూడా లాభం లేదండి. సో ఏంటంటే మన వర్క్ వేరే వాళ్ళకి యూజ్ కావాలి. ఆ పాయింట్లోనే నేను ఈ వీడియోస్ కానీ మరి ఈ థీమ్ అంతా పెట్టుకున్నాను. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ క్లాసెస్ కూడా నేను పెట్టాలనేసి అనుకున్నాను మధ్యలో. కానీ అది మిక్స్డ్ కంటెంట్ అవుతుందనేసి నేను ఆలోచించి ఆ వీడియోస్ నేను చేయట్లేదు. చేసా ఇదివరలో చాలా చేశాను, కానీ నేను అప్లోడ్ చేయలేకపోయాను. మెయిన్గా ఏం చెప్పాలనుకున్నానంటే అండి, నా వీడియోస్కి ఇప్పుడు అందరూ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటారు, చక్కగా ఏదేదో మ్యూజిక్ పెట్టుకుంటారు. సో ఈ వీడియోకి మీరు చూసినట్లయితే నా వీడియోకి నేనే మ్యూజిక్ ప్లే చేస్తూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడాను అది నేను నా గిటార్ మీద ప్లే చేసిన బిట్సే ఉంటాయి. సో అది కూడా మీరు విని నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో ఆ అదృష్టం మరి నాకు ఒక్కడికే దొరికింది అనుకుంటా నేనైతే. ఎలాగంటే నా వీడియోస్ నేను చేసుకొని నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను క్రియేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ಧಾಗೆ ತಿಟ್ಟಿ ಗದ್ದೆ ಗಿನ್ನ ನಾಕೆ ತಿರುಗಿಡ್ತು ನಕ್ಕತ್ತ ಧಾಗೆನ ದಾ ತಿರುಗಿಡು ದಿನ್ನ ದಾಗೆ ತಿರುಗಿಡು ದಿನ್ನ ಗಿನ್ನ ತಾಕೆ ತಿಟ್ಟಿ ಗದ್ದೆ ಗಿನ್ನ ನಾಕೆ ತಿರುಗಿಡ್ತು ನಕ್ಕತ್ತ ಧಾಗೆನ ದಾ ತಿರುಗಿಡು ದಿನ್ನ ದಾಗೆ ತಿರುಗಿಡು ದಿನ್ನ ಗಿನ್ನ ಧಿನ್ ಧಿನ್ ದಿಡ ದಿಡ ಕತ್ತಿರುಗಿಡ್ದ ತಿರುಗಿಡ್ದ ಕತ್ತಿರುಗಿಡ್ದ ತಿರುಗಿಡ್ದ ಧಾ ದಿನ್ ದಿಂದ ಧಾ ದಿನ್ ದಿಂದ ತಾ ತಿನ್ ತಿಂತ ಧಾ ದಿನ್ ದಿಂದ ಧಾ ದಿನ್ ದಿಂದ ಧಾ ದಿನ್ ದಿಂದ తా తిన్ తింత ధా దిన్ దింద. ఇలా తబలా లెసన్స్ కూడా చాలా బిట్స్గా నేను తీసి వీడియోలు అయితే తీసి పెట్టుకున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో నాకు మీ ఇంట్రెస్ట్ని చెప్పండి. దానికి తగ్గట్టు బిగినర్స్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు ఈజీ మెథడ్స్లో నేర్పిస్తాను. చాలా చక్కగా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు, కమర్షియల్గా కాదు. బయట వాళ్ళు అయితే క్లాస్కి ఇంత, ఒక డేకి ఇంత, ఒక గంటకి ఇంత, పర్ మంత్ ఇంత అనేసి చాలా విధాలుగా తీసుకుంటారు. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. విన్నారు కదండి ఇంతవరకు. సో దీంట్లో మీకు ఏదన్నా ఇష్టం ఉంటే నాకు చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. దాని తర్వాత ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కూడా నేర్చుకునేలాగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటి వీడియోస్ నేను ముందు ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, లైక్ చేయండి. మెయిన్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే నలుగురికి ఉపయోగకరంగా ఉండేలాగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.